ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం చేసే ఉద్యోగంలో వర్ధిల్లాలని, వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, చేతి పనిలో విజయం సాధించాలని, కుటుంబ పరంగా ఆర్థికంగా ఆత్మీయంగా వర్ధిల్లాలని మనం ఎంతో ఆశపడతాము కదా. అందుకోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము. దాని కొరకు కావలసిన ప్రయత్నాలన్నిటినీ చేస్తాము. ఎంతో మందిని సంప్రదిస్తాము. ప్రియ విశ్వాసి, మరి ఇంతగా కష్టపడి నువ్వు వర్ధిల్లని స్థితిలో ఉన్నావా? ఇంతగా ప్రయాసపడి నువ్వు అభివృద్ధి చెందావా? నీ పిల్లలు, నీ కుటుంబం వర్ధిల్లని స్థితిలో ఉందా? లేక కొరతలు అక్కరలు కలిగి జీవిస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ పాపపు స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దృష్టికి నమ్మకస్తురాలిగా జీవించే నిన్ను ఆ దేవుడు ఎప్పటికీ వర్ధిల్లే స్థితిలోనే ఉంచుతాడు. గుర్తుంచుకో, వాక్యం చెబుతుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును అని. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఎల్లప్పుడూ మన పాపపు స్థితినంతటినీ ప్రభు పాదాల వద్ద ఒప్పుకోవాలండి. అన్ని విషయాలలో ఆయన దృష్టికి నమ్మకస్తునిగా జీవించాలి. బయట ఒక రకంగా, ఇంట్లో మరొక రకంగా, సంఘంలో విశ్వాసిగా, ఉద్యోగ స్థలంలో లోకానుసారంగా జీవించడం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. మంచి వ్యక్తిగా నడుచుకోవాలి. నీ యజమానుల దృష్టికి నమ్మకంగా పనిచెయ్యాలి. నీ తల్లిదండ్రుల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా నువ్వుండాలి. ఈనాడు మన అమ్మను, నాన్నను, తోడబుట్టిన వారిని, స్నేహితులను, ఇలా మనుషులందరినీ నమ్ముతున్నాము. కానీ దేవాది దేవునిని, ఆ పరమ తండ్రిని, ఆ సృష్టికర్తను, పాపుల రక్షకుని, మన కొరకు మరణించిన యేసయ్యను మాత్రం నమ్మలేకపోతున్నామండి. ఆయన మీద ఆధారపడలేకపోతున్నాము. ఆయనను ఆశ్రయించలేకపోతున్నాము. సంపూర్ణంగా ఆనుకోలేకపోతున్నాము. ఏ పరిస్థితిలో కూడా ఆయనను ఆశ్రయించడం లేదు. ప్రార్థిస్తున్నాము కానీ విశ్వాసం ఉంచడం లేదు. నమ్మకం కలిగి ఆయన సహాయం కొరకు ఎదురు చూడడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మనుషులను నమ్మితే సంపూర్ణ సహాయాన్ని పొందుకోగలుగుతున్నావా? ప్రతిసారి నువ్వు అడిగినప్పుడెల్లా వారు నీకు సహాయపడుతున్నారా? ఏది అడిగితే అది నీకిస్తున్నారా? ఆలోచించు. నీ జీవితకాలమంతా వారు నీతో రారు, నీకు సహాయం చెయ్యరు. కొన్నిసార్లు వారు విసుగు చెందుతారండి. కానీ నీ దేవుడు మనుషుల వంటి వాడు కాదు. నీకు నిత్యము తోడుగా ఉంటాడు. అన్ని వేళలా నీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు. అంతము వరకు నమ్మకమైన వ్యక్తిగా నీ జీవితంలో ఉంటూ అత్యధికంగా నిన్ను వర్ధిల్లజేస్తాడు. నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నువ్వు ఆ దేవునికి మొదటి స్థానం ఇస్తే చాలండి. నిన్నెంతో హెచ్చించుతాడు. నీ పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడు. నువ్వు ఈ దినము నుండి మనుషుల మీద ఆధారపడకు. నీ స్వంత బుద్ధిని, జ్ఞానాన్ని ఆధారం చేసుకోకు. నీ మనసును నమ్మకు. కేవలం నిన్ను సృష్టించి నీకు ఆయుష్నిచ్చి సజీవ లెక్కలో ఉంచిన నీ దేవుని మాత్రమే నమ్ము. ఆయననే విశ్వసించు. నువ్వు గొప్ప కార్యములు చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ సంపాదన సరిపోక, కుటుంబాన్ని పోషించుకోలేక, నీ కొరతలు అక్కలు తీర్చుకోలేక ఎంతో బాధపడుతున్నావా? నీ ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారాలు నిన్ను కలవరపెడుతున్నాయా? నీ కుటుంబంలో మేలులు, ఆశీర్వాదములు లేవా? ఉద్యోగంలో సమస్యలా? నీ ఎదుగుదలను, నీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలేకపోతున్నావా? నీ సంఘం వర్ధిల్లే స్థితిలో లేదా? నీ వ్యాపారం అభివృద్ధి చెందట్లేదా? దినదినమో నువ్వు పతన స్థితిలోనికి, పడిపోయిన పరిస్థితిలోనికి వెళ్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు లేని జీవితం వ్యర్థమండి. ప్రార్థన లేని బ్రతుకు వృధా. కాబట్టి
దేవునికి ప్రార్థించు, విశ్వాసంతో అడుగు, ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించు. కోపాన్ని తగ్గించుకొని, గర్వాన్ని మానుకొని, దీర్ఘశాంతం కలిగి ఉండి, సోమరి వలె ఉండక శ్రద్ధగల వ్యక్తిగా ఉండు. మెలకువ కలిగి ప్రార్థించు, పట్టుదలతో మొరపెట్టు, నిన్ను నువ్వు తగ్గించుకో, వినయ మనస్సు కలిగి ఉండు. యెహోవా నీకు ఆశ్రయముగా ఉంటాడు. రకరకాల విషయాలలో భయాన్ని విడిచిపెట్టు, కేవలం దేవునినే దిక్కుగా చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా దేవుని దృష్టికి మంచిగా జీవిస్తే నిన్ను ఆశీర్వదించకుండా వదులుతాడా? నిన్ను దీవించకుండా విడిచిపెడతాడా? తప్పకుండా నువ్వు వర్ధిల్లుతావు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం చెబుతుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఎక్కడ ఉన్నా దేవుని యందు నమ్మకముంచి జీవించితే, ఆయన దృష్టికి నమ్మకస్తులంగా బ్రతికితే తప్పకుండా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆనాడు దేవుడు మోషే గురించి సాక్ష్యమిచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్నాడు అని. ఈనాడు మన గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడా? ఈనాడు దేవుడు కోరిన స్థితిలో మనముంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. ఒకవేళ నమ్మకస్తులంగా బ్రతకకపోతే ఈ దినము నుండైనా దేవుని దృష్టికి నమ్మకస్తులంగా ఉందామండి. తప్పకుండా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మన చేతి పనులను దీవిస్తాడు. మన ప్రయత్నాలను సఫలపరచుతాడు. మన ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు. ఆ దేవునికి మాత్రమే మన జీవితంలో ఏదైనా జరిగించే శక్తి, సామర్థ్యం ఉంది. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే దేవా, ఇంతవరకు మిమ్మును నమ్మక, మిమ్మును ఆశ్రయించక, మీకు మొరపెట్టక మేము వర్ధిల్లలేని స్థితిలో ఉన్నాము దేవా. అనేక కొరతలు, అక్కరలు కలిగి జీవించినాము దేవా. అయ్యా, దయతో మా బుద్ధిహీనతను, మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము. మమ్మను క్షమించండి దేవా. ఈ దినము నుండి మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు సహాయం చెయ్యండి. ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యాలు చేస్తూ మీ దృష్టికి నీతిమంతులంగా, యథార్థవంతులంగా, మీ యందు భయం, భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టి మిమ్మును మాత్రమే సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి తండ్రి. దయగలిగిన దేవా, మా ఉద్యోగంలో మమ్మను వర్ధిల్ల చేయండి దేవా. మేము చేసే వ్యాపారంలో మమ్మను వర్ధిల్ల చేయండి. మా ఆత్మీయ జీవితంలో కూడా మమ్మను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా సంఘాన్ని, మా పరిచర్యను మీరు వర్ధిల్ల చేయండి. మా కుటుంబాలను మీరు వర్ధిల్ల చేయండి దేవా. సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది దేవా. మీరు మాత్రమే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మనుషులను నమ్ముతున్నారు, వారికి ఉన్న జ్ఞానాన్ని నమ్ముతున్నారు, కానీ మిమ్మును నమ్మని వారిగా ఉంటున్నారు దేవా. కాబట్టి వారి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో కొరతలు దేవా. దయచేసి అట్టి హృదయాన్ని వారిలో నుండి తొలగించండి దేవా. మీ మీదనే నమ్మకం ఉంచి అయ్యా, ముందున్న జీవితాన్ని సంతోషంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. మేము చేసే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ప్రతి పరిస్థితి విషయమై మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి. అయ్యా, ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాలు చేయాలని వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. ప్రతి పనిని, ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. కావలసిన బలాన్ని, క్షేమాన్ని,
తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారు చేసే ప్రతి పనిలో సఫలతను పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రమాదాల నుండి, అపాయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగన కృప చూపించండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ఆశలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, అధికారుల నుండి, సహోద్యోగుల నుండి రకరకాల వేధింపులను, ద్వేషాలను, వ్యతిరేకతలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లేవనెత్తండి దేవా. అయ్యా, అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వ్యతిరేకతల నుంచి దూరపరచండి తండ్రి. అయ్యా, ప్రియులు సకాలంలో శాలరీస్ పొందుకునేలాగా సహాయం చేయండి. పని భారాన్ని తగ్గించండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి. ఈనాడు నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా దేవా, మీరే వారిని అత్యున్నత స్థితికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడక, వారు చెప్పింది వినక బిడ్డల ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు దేవా. అయ్యా, బిడ్డల విషయమై బాధపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి వారి బాధలను మీరు తీర్చండి. ప్రతి బిడ్డను మీరు మార్చండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా, సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అపవాది నుండి, ఆటంకాల నుండి, శత్రువు నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి. ప్రయాణాల్లో తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వనస్తులు చదువుకుంటుండగా
ఉద్యోగాలు చేస్తుండగా, వ్యాపారాలు చేస్తుండగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వన కాలంలో దేవా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి పట్ల మీ ఉద్దేశాలను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచుండగా అట్టి బిడ్డల పక్షాన మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ సమయాన తండ్రి పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులందరినీ పేరు పేరున దీవించండి. వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి వచ్చిన బాధ ఏంటో, కష్టం ఏమిటో, వారి శ్రమ ఎలాంటిదో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించమని, సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి. మీ బిడ్డలుగా చేసుకొని మిమ్మల్ని ఆరాధించే గుంపులో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.